మనమిప్పుడు చూసే ఈ అపారమైన ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత పెద్ద విశ్వం ఒకప్పుడు ఎక్కడి నుంచి పుట్టిందని శాస్త్రజ్ఞులు చెప్పినప్పుడు అది మనకు ఒక అద్భుతమైన కథలా అనిపిస్తుంది. ఈ రోజు మనం బ్రహ్మాండం ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. అంటే మన విశ్వం ఎలా మొదలైంది. శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక బిగ్ బ్యాంగ్ అనే మహత్తర పేలుడు జరిగింది. అప్పుడు ఏదీ లేదు, కాలం లేదు, స్థలం లేదు, పదార్థం లేదు. ఒక చిన్న బిందువులో అపారమైన శక్తి, ఉష్ణం సంతరించుకుంది. ఒక్కసారిగా అది పేలిపోయింది. ఆ పేలుడు నుంచే పుట్టింది కాలం, స్థలం, శక్తి మరియు పదార్థం, అంటే మనం చూసే ప్రతిదీ. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం వేడిగా, ప్రకాశంతో నిండిపోయింది. ఆ శక్తి నుంచి ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు పుట్టాయి. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ కణాలు కలిసిపోయి మొదటి హైడ్రోజన్, హీలియం అణువులు ఏర్పడ్డాయి. ఇవి కలిసిపోయి మొదటి నక్షత్రాలు మరియు గెలాక్సీలు పుట్టాయి. ఈ నక్షత్రాలు గ్యాస్ మేఘాలుగా మారి వాటి ఆకర్షణ శక్తి వల్ల గెలాక్సీలు ఏర్పడ్డాయి. మన గెలాక్సీ పేరు మిల్కీవే. ఇందులోనే మన సౌర వ్యవస్థ ఉంది. ప్రతి గెలాక్సీ కోట్ల సంఖ్యలో నక్షత్రాలను, గ్రహాలను కలిగి ఉంటుంది. ఇది ఒక సజీవమైన, నిరంతరం మారుతున్న విశ్వం. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మిల్కీవే గెలాక్సీలోని ఒక గ్యాస్ మేఘం కూలిపోవడంతో మన సూర్యుడు పుట్టాడు. ఆ చుట్టూ ఉన్న ధూళి, గ్యాస్ కణాలు కలిసిపడి గ్రహాలు ఏర్పడ్డాయి. ఆ గ్రహాలలో ఒకటి మన భూమి. ఈ భూమి మీదే లక్షల సంవత్సరాల తర్వాత జీవం పుట్టింది. బిగ్ బ్యాంగ్ నుండి ఇప్పటికీ విశ్వం విస్తరిస్తూనే ఉంది. గెలాక్సీలు ఒకదానికొకటి దూరం అవుతున్నాయి. అంటే విశ్వం ఇంకా పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ విశ్వం ఎలా మారుతుందో తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధిస్తున్నారు. కొంతమంది అంటున్నారు, ఒక రోజు విశ్వం చల్లబడిపోతుంది. మరికొందరు అంటున్నారు, అది మళ్లీ కుదిరి బిగ్ క్రంచ్ అనే సంఘటనకు దారి తీస్తుంది. మనకు తెలిసినది విశ్వం మొత్తంలో చిన్న భాగమే. ఇంకా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ లాంటి రహస్యాలు మిగిలే ఉన్నాయి. ఇవి అర్థమైతే మనం ఎవరో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు ఉన్నామో తెలుసుకోగలుగుతాం. ఇది శాస్త్రజ్ఞుల అన్వేషణ, ఒక అంతమిలేని ప్రయాణం. ఒక చిన్న బిందువులో పుట్టిన ఆ శక్తి నేడు కోట్ల గెలాక్సీలుగా విస్తరించింది. మనము చూసే ప్రతిదీ ఆ బిగ్ బ్యాంగ్ యొక్క అవశేషాలు. విశ్వం పుట్టుక ఒక అద్భుతమైన కథ. ఇంకా అది కొనసాగుతూనే ఉంది.